హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వంకాయ పెరుగు ఎగ్ కర్రీ ఎలాగో చూసేద్దాం. ఎలాగ నేను చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. స్టార్ట్ చేసేద్దామా? చేలో. ఇది ముందు కొంచెం ఉప్పు వేసుకొని కళ్ళుప్పు నానబెట్టుకున్నానండి, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి. దీంట్లో కూడా కొంచెం కళ్ళుప్పు వేస్తాను, కండ్రెక్కకుండా వంకాయలు బాగుంటాయి. ఫస్ట్ ఇలా అనేసుకోవాలి. చూడండి, ఆయిల్ అండి. ఆయిల్ నేను కొంచెం ఎక్కువే వేస్తాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అవి వేసుకోవాలి. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. నేను ఎగ్ కూడా వేస్తాను చూడండి. ఒక టమోటా, కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ మీడియం సైజు, కరివేపాకు. ఓకేనా అండి? ఇవి కడిగేసి ఇలా పెట్టేసుకున్నాను శుభ్రంగా. కొంచెం పసుపు వేసుకున్నానండి. ఫస్ట్ మీకు గుడ్డు చూపించాను కదా, అది ఫస్ట్ నేను వేపేసుకుంటాను. ఎగ్ వేపేసుకున్నానండి. ఇప్పుడు పోపుకి ఏమేం కావాలో చూసుకుందాం. ఓకే అండి, మిరపకాయ వేస్తాను, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చూసారు కదా, ఆనియన్స్, మంచిగా ఫ్రై అవుతుంది. పచ్చిమిర్చి, ఇది కొంచెం ఇది అవ్వగానే టమాటాస్ వేగుతున్నాయి కదండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను. పసుపుతో పాటు కొంచెం సాల్ట్ వేస్తానండి, త్వరగా అది వేగుతాయి. అదిగో అది వేగింది కదండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొంచెం వేసుకున్నాను. ఓకేనా అండి? కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకొని, చూసారు కదా ఎంత బాగుందో. మొత్తం వేగిపోకుండా ఇప్పుడు మనం ఈ ముక్కలు వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం కళ్ళుప్పు కూడా వేసేస్తానండి, వాటర్ కూడా మగ్గిపోతాయి. వేసుకున్నాక మనం కలిపేసుకోవాలండి ఇలాగ మొత్తం. సిమ్లో పెట్టేసాను ఆల్రెడీ నేను. కిందేమో చూద్దామండి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. ఇప్పుడు కొంచెం కారం వేస్తానండి. ఇందాక పచ్చికారం ఎక్కువ వేసాను కాబట్టి నేను కొంచెం వేస్తానండి కారం. అలాగా కొత్తిమీర కూడా వేసేస్తానండి. ఇప్పుడు దాంట్లో ఉడికితే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసాను. చెక్క లవంగాల పౌడర్ అండి, కొంచెం చెక్క లవంగాలు, గరం మసాలా పౌడర్ కూడా వేసాను. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా. ఎగ్ కూడా వేసేస్తానండి, ఎందుకంటే దాంట్లోకి ఉప్పు కారం అదంతా పట్టాలి కదా. ఇది కొంచెం సేపు ఉడికించేసుకుందాం. ఇలాగ కప్పేస్తే మంచిగా ఇదవుతుంది. చూడండి, కర్రీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి పెట్టేసుకోవాలి. మనము పొయ్యి మీద ఉన్నప్పుడు కర్డ్ వేయకూడదండి, విరిగిపోద్ది. ఇప్పుడు చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను ఇప్పుడు పెరిగేస్తాను అనమాట. పెరుగు వేసి ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇది రైస్ పెట్టేసుకున్నానండి. వంకాయ పెరుగు కర్రీ ఒకసారి మనం టేస్ట్ చేద్దాము. ఇది బిర్యానీ, చపాతీ, పుల్కా అన్నిట్లో కూడా పనికి వస్తుందండి. సూపర్ ఉందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.